Type 2 quadratic inequations. Quadratic inequations ఎలా సాల్వ్ చేస్తాం? ఆల్రెడీ మనకు ax² + bx + c అని రాస్తే దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. ఈక్వల్ టు 0 రాస్తే ఈక్వేషన్ అంటాం. ax² + bx + c <0 or <0 ax² + bx + c <0 or <0 ఇలా రాస్తే ఇన్ఈక్వేషన్ అంటాం. ఈ ఇన్ఈక్వేషన్ మనం ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చేస్తాము. క్వశ్చన్ నెంబర్ 1, సాల్వ్ x² - x - 6 <0 ఇది క్వశ్చన్ ఇచ్చాడు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? ముందు ఫ్యాక్టరేషన్ చేయాలి. ఇది ఫ్యాక్టర్స్గా వస్తుందా లేదా చెక్ చేయాలి. ఫ్యాక్టర్స్గా ఉందా లేదా అంటే -6 మల్టిప్లై చేస్తే -6 రావాలి, యాడ్ చేస్తే -1 రావాలి. సో -3 -2 x² - 3x + 2x -6 <0 x కామన్ ఇస్తే x - 3 2 కామన్ ఇస్తే x - 3 <0 x + 2 into x - 3 <0. సో దీన్ని నంబర్ లైన్ మీద ప్లాట్ చేస్తే దీని క్రిటికల్ పాయింట్స్ -2 1 3 1 r = 0 ఉంది కాబట్టి డాట్ డాట్. సో ప్లస్ మైనస్ ప్లస్ రేవికర్ మెథడ్. సో <0 కాబట్టి ప్లస్ ఉండేది చూడాలి. అంటే ఇది -∞ నుంచి -2 3 to ∞. సో దీని ఇంటర్వల్ -∞ to 2 వచ్చి డాట్ కాబట్టి క్లోజ్ యూనియన్ 3, ∞. దిస్ ఇస్ ద సింపుల్ సొల్యూషన్. సో వేవికర్ మెథడ్ రాయడం రాసుకోవడం కొంచెం ఉండాలి. సో దీన్ని మనం ఫ్యాక్టరేషన్ చేసి 2 ఫ్యాక్టర్స్గా మళ్ళీ చేసుకున్నాం. సో దీని నుంచి వేవికర్ నుంచి మనం ఇంటర్వల్ ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, సాల్వ్ 9x + 36 - x² <0 or 0 ఏదైనా మనం రాసుకోవచ్చు. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఇక్కడ ఫ్యాక్టరేషన్ చేయాలి. -x² ఉంది. సో మైనస్ మల్టిప్లై చేస్తే x² - 9x - 36 ఇన్ఈక్వేషన్ మారుతుందిగా <0. సో మళ్ళీ చేస్తే -36 రావాలి, యాడ్ చేస్తే -9 రావాలి. సో -12 + 3. సో x² - 12x + 3x - 36 <0. సో x కామన్ ఇస్తే x - 12 + 3 కామన్ ఇస్తే x + 12 x - 12 <0. x - 12 కామన్ ఇస్తే x + 3 <0. సో ఇప్పుడు వేవికర్స్ వెళ్ళిపోతే దీంట్లో క్రిటికల్ పాయింట్స్ ఒకటి -3 ఇంకోటి 12. సో రెండు డాట్ బికాస్ <r ప్లస్ మైనస్ ప్లస్. మనకు కావాల్సింది <r అంటే నెగిటివ్ కావాలి, మైనస్ ఈ పార్ట్. సో x బిలాంగ్స్ టు -3 to 12. ఈ ఇంటర్వల్లో ఇది నెగిటివ్ అవుతుంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు, మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. -3 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది, 12 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. ఈక్వల్ 0 ఉంది కాబట్టి ఈ మధ్యలో ఏదైనా తీసుకోండి. సమ్ 0 తీసుకున్నారు అనుకో, ఇది 0 ఇది 0 -36 వస్తుంది. సో -3కి +12కి మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా మనకు నెగిటివ్ వస్తుంది. వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. నెంబర్ 3, సాల్వ్ 4x² - x + 3 <0 0. దీనికి ఫ్యాక్టరేషన్ చెక్ చేయాలి. మల్టిప్లై చేస్తేనేమో 12 రావాలి, యాడ్ చేస్తేనేమో 1 రావాలి. సో 6 × 6 4 × 3 -4 × 3 రాస్తా -3 -12 రావాలి. ఇక్కడ -12 వస్తుంది, +12 రావాలి. సో మనకి ఏమి రావట్లేదు. సో క్యాల్కులేషన్ లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనకు ఆల్రెడీ ax² + bx + c క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఏ పాజిటివ్, డెల్టా అంటే b² - 4ac చెక్ చేస్తే
డెల్టా లెస్ దాన్ 0 కనుక వస్తే ఏ పాజిటివ్ ఉంటే కర్వ్ అప్వర్డ్లో ఉంటుంది. డెల్టా లెస్ దాన్ 0 అంటే మనకు దీనికి ఇమాజినరీ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇది అప్వర్డ్ ఉంటుంది, నో రూట్స్. అయితే ఇది పాజిటివ్ నెగిటివ్ అని చెప్పొచ్చు. సో ఏ గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ డెల్టా లెస్ దాన్ 0, దిస్ ఇంప్లైస్ ఇది f of x. ఈ f of x ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ ఉంటుంది. ఎందుకని ఏ వాల్యూ కన్నా ఇది పాజిటివ్. సో ఇక్కడ చెక్ చేసాం 4 ఎంత గ్రేటర్ దాన్ 0, డెల్టా ఎంత b స్క్వేర్ మైనస్ 4ac, b ఎంత -1 హోల్ స్క్వేర్, 4 into 3, సో 1 minus 48, so minus 47. This is less than 0. So a greater than 0, delta less than 0. This means f of x always positive. It is not equal to 0. Always positive. So 4x square minus x plus 3 is always positive. So దీనికి ఇంటర్వల్స్ వస్తాయి. సో ఫర్ ఆల్ x belongs to r, it is positive. సో ఆల్ వాల్యూస్ ఫర్ ఆల్ x belongs to r అంటే -∞ నుంచి +∞ దాకా ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఇది పాజిటివ్ అవుతుంది.